తమ్ముడు అమ్మతేజ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. నీవు బోధిస్తున్న బోధని ఒక్కసారి గ్రహించి ఆత్మవిమర్శ చేసుకో. యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో మహా అయితే ముగ్గురిని బ్రతికించాడు. ముగ్గురిని చనిపోయిన వారిని లేపాడు. ప్రభువైన యేసుక్రీస్తు 3.5 సంవత్సరంలో మహా అయితే ముగ్గురిని బ్రతికించాడు. ఇదే నీ బోధ? యోహాను సువార్త 20:30 ఏం రాయబడిందో గ్రహించావా? అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు రాయబడలేదు. తమ్ముడు అమ్మతేజ, ప్రభువైన యేసుక్రీస్తు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు, అనేక సూచక్రియలు చేశాడు. వాటన్నిటిని వివరించి రాస్తే ఈ గ్రంథాలు సరిపోవు. నీకు లేఖనాన్ని చూపిస్తాను చూడు. యోహాను సువార్త 21:25. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకముల కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి రాసినడలా అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకం అనేను చాలదని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. తమ్ముడు అమ్మతేజ, లేఖనాలను స్పష్టంగా పరిశీలించి గ్రహించి బోధించు. నీ వ్యక్తిగత విషయాలతో మాకు సంబంధం లేదు. మేము ఆరాధిస్తున్న దేవుని నామానికి నువ్వు అవమానం కలగజేస్తున్నావు. దేవుని మాటల హెచ్చరికలు నీకు సమీపించి ఉన్నవి. జాగ్రత్త. నీ బోధను, నీ క్రియలను సరిచేసుకోకపోతే చర్యలు తప్పవు. జాగ్రత్త. దేవునికి భయపడు.